Hi friends, I am Dr. Nagesh, General Medicine, Aruku. ఈ ఏరియాలో విద్యాసాగర్ అనే ఒక వ్యక్తి సంఖ్యాశాస్త్రవేత్త. తన ఒక ఉన్నత స్థాయిలో అందరికీ మంచిగా చెప్తూ సంఖ్యాశాస్త్రంలో ఒక అవగాహన అనేది కల్పిస్తూ అతను చెప్పేవి కూడా ట్రూగా అవుతూ అతని తాలూకా విషయాలను కూడాను నేను చెక్ చేశాను, చూశాను కళ్ళారా. నా విషయంలో కూడాను కొద్దిగా మంచి జరిగింది. మా ఫ్యామిలీలో ఫస్ట్ నేను వెళ్ళాను, నా నెంబర్స్ చూశాడు. ఓకే, మీ నెంబర్ బాగానే ఉంది, ఆ పేరు మీద అవన్నీ చెక్ చేశాడు, డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేశాడు, పేరు చెక్ చేశాడు, అవన్నీ బాగానే ఉన్నాయన్నాడు. మా పాప చెక్ చేశాడు, మా పాప నెంబర్ చెక్ చేశాడు, నేమ్ చెక్ చేశాడు, ఆ డేట్ ఆఫ్ బర్త్తో సహా మొత్తం అన్నీ చెక్ చేస్తే పాపలో కొద్దిగా నేమ్లో చిన్న తేడా ఉందని గ్రహించి తను ఆ నెంబర్ని కొద్దిగా మార్చమని చెప్పాడు. పేరు మార్చాడు. పేరు మార్చిన తర్వాత కాస్త బాగానే ఉంది తనకి. అదేవిధంగా మా వైఫ్ కూడాను ఇదే విధంగా చేశాడు. నెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఆమె దానికి నేమ్ చేంజ్ చేశాడు. సో ఒక తెల్లవారి చదివిన ఒక సిగ్నేచర్ కూడా ఇచ్చాడు. సిగ్నేచర్ కూడా బాగానే ఇచ్చాడు, బాగానే ఉంది. తనకు కూడాను కొన్ని విషయాల్లో కలిసి వచ్చింది. కాబట్టి అతను చేసింది నాకైతే హ్యాపీ. ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. ఆయన విద్యాసాగర్, న్యూమరాలిస్ట్, సంఖ్యాశాస్త్రవేత్త. మిత్రులారా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ సంఖ్యలు ఉన్నాయి అనేది మీరు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంఖ్యలుంటే మీరే రాజులు, మీరే కింగ్, రాజుగా నిలబడి ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ టాపిక్ చెప్పే ముందు మీ అందరికి కూడా కొన్ని విషయాలు నేను చెప్తాను. మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో ఎలాంటి మార్పులు కలిగినాయి, మనం ఏ విధంగా గ్రోత్ అవుతున్నాం అనేది మీరు తెలుసుకోవాలి. అయితే మీకు మీ అందరికి తెలుసు, కానీ ఒకసారి నేను చెప్తాను. మనం పాఠశాలకి వెళ్ళే రోజుల్లో మన క్లాస్మేట్స్ ఉంటారు. మీరు బాగా గుర్తు చేసుకోండి. వారిలో కొంతమంది క్లాస్మేట్స్ ఉంటారు మనకి. వారిలో ఒక 30 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. అయితే వారిలో కొంతమంది మాత్రమే ప్రయోజకులు అవుతారు, కొంతమంది మిడిల్లో ఉంటారు, కొంతమంది దరిద్రాన్ని చూస్తారు. ఎందుకు? మీరు క్వశ్చన్ చేసుకోవాలి. వీడియోలు చూస్తే కాదు. నేను ఎందుకు చెబుతున్నానంటే మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి మీరు క్వశ్చన్ చేసుకోవటం వల్ల మీకు అర్థమవుతుంది. మిత్రులారా, నేను చెప్పే మాటలు కూడా ప్రతి ఒక్కటి మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మన క్లాస్మేట్స్ స్నేహితులు 30 మంది ఉంటే 30 మందిలో ఒక 10% మాత్రమే ప్రయోజకులు అవుతారు. మిగతా 15% పీపుల్ ఆర్థిక పరిస్థితి ఎదుర్కొంటారు. అది మీరు గమనించాలి. 30 మందిలో ఒక 10 మంది ఉద్యోగాలు చేస్తే 15 మంది ఆర్థికంగా బాధలు ఎదుర్కొంటూ ఉంటే 5% మట్టుకి బిజినెస్ ఏదన్నా చేస్తూ ఉంటారు. అంటే సక్సెస్ అనేది ఒక 15 మంది అనుకుంటే 15
మంది వల్ల ఆర్థికంగా ఎదుర్కొంటూ ఉంటారు. వారిలో మ్యాక్సిమం చూసుకుంటే 5% ఫుల్ సక్సెస్ఫుల్గా ఉంటారు. అంటే ఒక 5 మాత్రమే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు. ఎందుకు? మనందరం యూనివర్సల్ ఇచ్చే ఎండ తీసుకుంటున్నాము, వర్షాన్ని తీసుకుంటున్నాము, గాలిని తీసుకుంటున్నాము, నీరుని తీసుకుంటున్నాము, ప్రకృతిలో దొరికే అన్ని విధాల ఆహార అలవాట్లు ఆహారాన్ని తీసుకుంటున్నాం. అందరికీ జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. కానీ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకుంటే, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ సంఖ్యలు అనేవి కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. మిస్సింగ్ లెటర్స్ ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ సంఖ్యలు ఉంటే మీరే రాజులు అవుతారు. ఎప్పటికైనా సరే మీరే రాజుగా ఎదుగుతారు అనేది మీరు తెలుసుకోవాలి. ఆ సంఖ్యలు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయో లేదో ఒక్కసారి నేను చెప్తాను, ఆలోచన చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఆ సంఖ్యలు ఉన్నాయా లేదా అనేది గ్రహించుకోండి, విజయాన్ని పొందండి. మీ మీద మీకే నమ్మకం కలగాలి. నెంబర్ పేరిచ్చాము సక్సెస్ అయిపోతారంటే అవ్వరు. మీ డేట్ ఆఫ్ బర్త్ సంఖ్యలో అనుగుణంగా ఆ డేట్ ఆఫ్ బర్త్ సంఖ్యలు పేరు పెట్టుకోవటమే కాదు, పిరమిడ్ నెంబర్లో రావాలి మీ పేరు అనేది. అప్పుడే మీరు విజయాన్ని చూస్తారు. డేట్ ఆఫ్ బర్త్, డేటు, డెస్టినీ ఈ నెంబర్లే కాదు. మీ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ సంఖ్యల్లో ఒక నెంబర్ ఉండిద్ది. ఆ నెంబరే మీ లక్కీ నెంబర్ అవుతుంది. ఆ నెంబర్ అనేది మీరు కనిపెట్టడం చాలా కష్టం. ఎవ్వరు కూడా కనిపెట్టలేరు. ఆ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్లోనే దాగి ఉండిద్ది. ఆ నెంబరు కొంతమంది అడుగుతారు నన్ను, ఏమని అడుగుతారు? బర్త్ నెంబరా, డెస్టినీ నెంబరా, లేకపోతే వేరే నెంబరా అని. నేనెందుకు ఆన్సర్ చేస్తాను మీకు? నా సీక్రెట్ మీకు చెప్తే ఇంకేముండిద్ది ఈ సబ్జెక్టులో? అవును కదా. ఒక షెఫ్ తన వంటకం ఏమేమి సీక్రెట్లుగా చేసి తన పదార్థాన్ని ఇస్తాడనేది 10 మందికి చెప్పరు. అలాగే ఒక ఆర్టిస్టు తన టెక్నీషియన్గా ఏం చేస్తాడనేది ఎవరికి చెప్పరు. అదే రహస్యం. ఆ రహస్యాన్ని మీకు చెబితే ఇంక ఈ శాస్త్రం గురించి చెప్పటం నేను దేనికి? అది తెలుసుకోవాలి. మీరు విజయాన్ని పొందాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సంఖ్యల్లో ఒక సంఖ్య దాగి ఉండిద్ది. ఆ సంఖ్యే నేను మీకు చెప్తాను. ఆ సంఖ్య మీరు తీసుకుని ఆ సంఖ్యని మీ ఇంటి తలుపు మీద గాను, లేకపోతే మీ మొబైల్ నెంబర్కి గాను టోటల్ నెంబర్లో పెట్టుకోవాలి. మీ వెహికల్ నెంబర్స్కి గాను ఆ నెంబర్ యూజ్ చేసుకోవాలి. అప్పుడే విజయాన్ని మీరు చూస్తారు. అది మీరు గమనించాలి. ఒక డేట్ ఆఫ్ బర్త్, మీ డేటు, మంతు, ఇయర్, ఈ నెంబర్లో ఒక నెంబర్ దాగి ఉండిద్ది. అది ఆ సంఖ్యల్లో మీకు కనపడదు. మేము కొన్ని క్యాల్కులేషన్
చేస్తే వచ్చే సంఖ్యే మీ లక్కీ నెంబర్ అవుతుంది. ఆ నెంబర్ లక్కీ నెంబర్ అనేది కువ్వా నెంబర్ కాదు. లక్కీ నెంబర్ అనేది భర్త నెంబరు కాదు, మంత్ నెంబరు కాదు, ఇయర్ నెంబరు కాదు, డెస్టినీ నెంబరు కాదు. లక్కీ నెంబర్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో దాగి ఉండిద్ది. ఆ లక్కీ నెంబరే నేను చెప్తాను. ఆ నెంబర్లోనే మీ పేరు ఇవ్వటం జరిగిద్ది. అందుకే మన దగ్గర నేమ్ కరెక్షన్ తీసుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో హ్యాపీగా ఫోన్ చేసి చెప్తున్నారు మాకెంతో పాజిటివ్గా ఉందని. అలాగే సరే, మీ డేట్ ఆఫ్ బర్త్లో మీకు ఉండాల్సిన సంఖ్యలు, మీరు రాజులాగా ఉండాలని చెప్తున్నాను కదా, ఆ సంఖ్యలు ఏమిటి అనేది మనం ఇప్పుడు మీకు చెప్తాను. 1 3 4 5 6 9 ఈ సంఖ్యలు ఉన్నాయా? రాజులాగా మీరు జీవిస్తారు. ఇది న్యూమరాలజీలో మీరు రాజులాగా జీవించటానికి ఉపయోగపడే నెంబర్స్ ఇవే. మీరు ఈ నెంబర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ సంఖ్యలు ఉన్నాయా లేవా అనేవి మీరు చెక్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియచేయండి. అప్పుడే మీకు యూనివర్స్ నుంచి విజయ అవకాశాలు వరించి తీరుతాయి. విద్యాసాగర్, న్యూమరాలిస్ట్, సంఖ్యాశాస్త్రవేత్త. జై హింద్. థ్యాంక్ యూ.